పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. तो आतंकवाद का कारोबार चलाना कास्ट इफेक्टिव नहीं है, बल्कि उसकी एक भारी कीमत अदा करनी पड़ सकती है। इसका अंदाजा, इसका अनुमान आज पाकिस्तान को हो चुका है। हमने आतंकवाद के खिलाफ भारत की स्ट्रेटजी और रिस्पांस दोनों को रीडिजाइन और रीडिफाइन किया है। हमने पाकिस्तान के साथ अपने इंगेजमेंट और स्कोप ऑफ डायलॉग को रिकैलिब्रेट किया है। अब जब भी बात होगी केवल आतंकवाद पर बात होगी, पीओके पर बात होगी। साथियों, मैं मानता हूं कि आज पाक ऑक्युपाइड कश्मीर के लोग हमारे अपने हैं, हमारे परिवार के हिस्सा हैं। हम प्रधानमंत्री के श्री नरेंद्र मोदी जी के एक भारत श्रेष्ठ भारत के संकल्प के लिए पूरी तरह से प्रतिबद्ध हैं और हमें यह पूर्ण विश्वास है कि हमारे वो भाई जो आज हमसे भौगोलिक और राजनीतिक रूप से अलग हैं, वो भी अपने स्वाभिमान పీఓకే విషయంలో చాలా క్లియర్గా రాజ్నాథ్ సింగ్ కరాఖండిగా చెప్పేశారా? అందుకే పీఓకే విషయంలో స్పష్టత. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మనదేనని. దాదాపు 7 దశాబ్దాల భారతావని చరిత్రలో భారత్ ఎంతో భూభాగాన్ని కోల్పోయింది. భారతదేశం ముఖ్యంగా పాకిస్తాన్తో విభజన తర్వాత చాలా భూభాగాన్ని కోల్పోయినట్లే వార్తలున్నాయి. అటు పాకిస్తాన్ విషయంలో కూడా చాలా వరకు గిల్లి కజ్జాలు, కవ్వింపు చర్యలతో చాలా వరకు భూభాగాన్ని అటు పాకిస్తాన్ తీసుకెళ్లినట్లు క్లియర్గా రిపోర్టులు అందిస్తున్నాయి. అలనాటి నెహ్రూ రాజకీయ నేపథ్యం, అలాగే కాంగ్రెస్కు సంబంధించిన వ్యవహారాలు, ఇతరత్ర చాలా విషయాల్లో అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ కూడా ప్రధానమైన బీజేపీ మాత్రం ఈ విషయంలో స్పష్టంగా చాలా విషయాలు చెప్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కోల్పోవడం కూడా అప్పటి కాంగ్రెస్ వైఫల్యాలుగా బీజేపీ ఇప్పటికీ చెప్తుంది. దీనికి కాంగ్రెస్ దగ్గర సమాధానం లేకపోవడం మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిణామం. ప్రస్తుతం ఈ విషయంలో రాజకీయంగా దుమారం జరిగినప్పటికీ పీఓకే పూర్తిగా భారతీయులకే చెందుతుందని పదే భారతదేశ వర్గాలు చెప్తున్నాయి. ఇదే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే దేశంలోని బీజేపీ ఇతర నాయకులు కూడా పీఓకేపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పూర్తిగా భారతదేశ ఆధీనంలోకి విషయమని, దీనిపై పెత్తనం చెలాయించడానికి పాకిస్తాన్కు ఎలాంటి అధికారం లేదని అంటున్నారు. మొన్నటి ఆపరేషన్ సింధూర్ తర్వాత స్పష్టంగా పీఓకేని తమ స్వాధీనం చేసుకుంటామని భారతదేశం క్లియర్గా ఉంది. అటు పాకిస్తాన్ కూడా ఈ విషయంలో పెద్దగా అడ్డు చెప్పడానికి లేదు. అయితే కయ్యానికి కాలు దువ్వితే మాత్రం ఎక్కువగా నష్టపోయేది ఆ దేశమే అనే సంగతి పాకిస్తాన్కి కూడా తెలుసు. ఈ విషయంలో ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం తమ నిర్ణయం పీఓకే మనదే అంటూ ఆయన స్పష్టమైన ప్రకటన చేయడంతో ఈ విషయాన్ని మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అని, అక్కడ ఉండే ప్రజలు కూడా మనవాలే అని కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా విడిపోయినా అక్కడి ప్రజలకు ఇండియాతో దృఢమైన సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఏదో ఒక రోజు వారంతా మన దేశంలో ఏకమవుతారని, ఆయన ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు. సిఐఐ బిజినెస్ సదస్సులో ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం పట్ల భారత్ తన వ్యూహాన్ని రీడిఫైన్ చేసిందని స్పష్టం చేశారు. గ్రేట్ ఇండియా సంకల్పమే మా లక్ష్యమని వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని సిఐఐ బిజినెస్ సదస్సులో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకి ఏమైనా చేసే శక్తి ఉన్నప్పటికీ సంయమనం కూడా చాలా అవసరమని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ భద్రతకు మేక్ ఇన్ ఇండియా ముఖ్యమని ప్రూవ్ అయ్యిందన్నారు. అందుకే భారత్ తన వ్యూహాన్ని రీడిఫైన్ చేసిందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలను నిర్మించడంతో పాటు కొత్త తరం యుద్ధ సాంకేతికతపైన దృష్టి పెట్టామన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉపయోగించిన దేశీయంగా అభివృద్ధి చెందిన వ్యవస్థలు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయన్నారు. శత్రు కవచాన్ని దాటుకుని వెళ్లగలమని అందరూ నిరూపించామన్నారు. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాల లక్ష్యంగా దాడులు చేసినా వీటిని ఉపయోగించగా మన ఆయుధాలు ఎలా ధ్వంసం చేశాయో అందరూ చూశారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ తలుచుకుంటే ఇంకా చేయగలమనే బలంతో నిగ్రహం, సమన్వయం కూడా పాటించాలనే ఉద్దేశంతో ఆగినట్లు వెల్లడించారు. అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తాను చేసిన తప్పు వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది స్పష్టంగా అర్థమైందన్నారు. కాబట్టి ఈ వ్యాఖ్యల ద్వారా రాజ్నాథ్ సింగ్ మరోసారి క్లియర్గా పీఓకే అనేది భారతదేశానికి చెందిందిగా స్పష్టం చేశారు. త్వరలోనే పీఓకే స్వాధీనం చేసుకుంటామని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ఇటు పక్క పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలు చేపట్టినా, యుద్ధానికి కాలుదువినా తాము ఏం చేయాలో అదే చేస్తామన్నట్లుగా ఆయన సంకేతాలు ఇచ్చారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.